రేవతి నక్షత్రం 1వ పాదం, మీనరాశి, కర్కాటక లగ్నము. జన్మ నక్షత్రానికి అధిపతి రేవతి నక్షత్రం కాబట్టి బుధుడు అధిపతి. బుధ మహాదశలో జాతకుడు జన్మించాడు. మీనరాశి అధిపతి గురువు. అలాగే కర్కాటక లగ్నానికి చంద్రుడు అధిపతి. కాబట్టి నక్షత్రాధిపతి బుధుడు, రాశి అధిపతి గురువు, లగ్నాధిపతి చంద్రుడు. మూడు శుభగ్రహాలే. శుభంగానే ఉంటుంది జాతకుని యొక్క జీవితం. 24 జూన్ 1992 ఆదివారం. నక్షత్రం బుధుడు కాబట్టి బుద్ధి బలం బాగానే ఉంటుంది. జన్మరాశి గురువు కాబట్టి ఆలోచన శక్తి అంతా కూడా, గురు జ్ఞానం అంతా బాగానే ఉంటుంది. చంద్రుడు కాబట్టి వాక్కారకుడు కాబట్టి ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి జాతకుడు. కాబట్టి లగ్నాధిపతి, జన్మరాశి అధిపతి, జన్మ నక్షత్రం అధిపతి మూడు మంచి శుభగ్రహాలే ఉన్నాయి. తిథి కూడా నవమి తిథి మంచిదే. కాబట్టి జాతకునికి ముందు అతని యొక్క నక్షత్రం, రాశి, లగ్నం ఈ మూడు శుభంగానే ఉన్నాయి, శుభగ్రహాలే ఉన్నాయి. ఎందుకంటే బుధుడు, గురువు, చంద్రుడు అంటే మంచి శుభయోగాలు జాతకుడికి. జాతక చక్రంలో చిన్న చిన్న అవరోధాలు అవన్నీ వస్తుంటాయి ఎప్పుడైనా సరే. ఈ జ్యోతిష్యం ఉంది, అందుకనే ఎప్పుడు మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎలా అధిగమించడం కోసం అనేది తెలుసుకోవాలి. బాగుంది కదా అంటే అంతా బాగున్నట్టు కాదు, బాగోలేదంటే అంతా బాగోలేనట్టు కాదు. టోటల్గా మూడు బాగున్నాయి కాబట్టి జాతకం బాగుంటుందని ఫస్ట్ ఈ నక్షత్రాధిపతి ఇది ప్లస్ రాశిని బట్టి, లగ్నాన్ని బట్టి చెప్తాం. ఇక తర్వాత అంతా ఇక జాతక చక్రంలోని గ్రహాలు బట్టి ఉంటుందన్నమాట. జాతక చక్రంలో వచ్చేటప్పటికి లగ్నాధిపతి బుధుడు. లగ్నంలో బుధుడు ఉన్నాడు. కర్కాటక లగ్నంలో బుధుడు ఉన్నాడు. బుధుడుకి వచ్చేటప్పటికి 3వ స్థానం ఆధిపత్యం, 12వ స్థానం ఆధిపత్యం. అంటే బుధుడికి ఏమైంది, 3వ స్థానం 12వ స్థానం అంత మంచి ఆధిపత్యాలు రాలా. అయినా లగ్నంలో బుధుడు ఉండటం కొంచెం శుభగ్రహం ఉంటే మంచిదే. ద్వితీయాధిపతి గురువు. అలాగే ద్వితీయాధిపతి గురువు కాబట్టి అలాగే రాశ్యాధిపతి కూడా గురువే. రెండు కూడా ద్వితీయ స్థానమైన ఆదాయ స్థానం, ధనస్థానంలో ఉంది కాబట్టి జాతకులకి గురుబలం బాగానే ఉంటుంది. టీచింగు జాబ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు వేరే వాళ్ళకి బోధించగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి అన్నమాట ఈ జాతకులకి. అది అలాగే కుజుడు 10వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. కుజుడు 10వ స్థానము స్వక్షేత్రం అంటే ఉద్యోగ సంబంధం, వ్యాపార సంబంధం అంతా కూడా కుజుడు ప్రభావం చూపిస్తాడు. కుజుడు అంటే సేవకి నిర్వచనం కాబట్టి జాతకునికి ఉద్యోగ అవకాశాలు అవన్నీ ఎక్కువగా సేవారంగంలో ఎక్కువ ఉంటుంది. సేవారంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు జాతకులు చదువుకునేటప్పుడు సేవారంగానికి సంబంధించి చదువుకోవాలి. ఇప్పుడు టీచింగ్ పోస్టు సేవారంగమే. ఆర్మీలోను, నేవీలోను, నర్సింగు, డాక్టరు ఇట్లాంటి కోర్సులు చేసుకోవాలన్నమాట సేవారంగంలో. ఏ కోర్సు చేసినా సరే వాళ్ళకి ఏంటంటే సేవారంగంలో ఉద్యోగం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే గురువు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి గురువు అంటే ఎప్పుడు కూడా గురువు ద్వితీయంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా టీచింగ్ పోస్టులు ఉంటాయి. లేదంటే ఒక కంపెనీలో హెచ్ఆర్గా ఉంటారు, హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్గా ఉంటారనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి జాతకం. కుజుడు స్వక్షేత్రంలో 10వ స్థానంలో ఉన్నా కూడా 10వ స్థానం బలంగా ఉంది. అలాగే 6వ స్థానంలో రాహు ఉన్నాడు. ఆరోగ్య స్థానంలో ఏ స్థానంలో రాహు ఉంటే ఆ స్థానం బలమే. ఆరోగ్య స్థానంలో రాహు 6వ స్థానం అంటే ఆరోగ్యము ప్లస్ రోగాలు, రుణాలు రెండు ఉంటాయి. అది బలంగా ఉంది కాబట్టి జాతకునికి రోగాలు, రుణాలు కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పెద్దగా అవసరంగా లేకుండానే ఏదైనా సరే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఏమీ రావు. అలాగే రుణ బాధలు కొంచెం తప్పకపోవచ్చు. కొంచెం అనాలోచిత నిర్ణయాలు చేస్తే మాత్రం రాహువు కదా రుణ బాధలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి హామీలు ఉండటాలు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయని అప్పులు ఇవ్వటాలు ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల మీ దగ్గర ధనం ఉండి కూడా రుణ బాధలు వస్తాయి అన్నమాట. అదొక ప్రాబ్లం, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే శని స్వక్షేత్రంలో ఉన్నాడు. సప్తమాధిపతి శనిగా ఉన్నాడు. కొంచెం వివాహ విషయాలు అట్లాంటివన్నీ స్లోగా జరుగుతాయి వీళ్ళకి. ఏ పని ఆ వివాహ సంబంధమైన విషయాలు స్లోగా జరుగుతుంటాయి సప్తమాధిపతి శని అయితే. అది అలాగే అష్టమాధిపతి కూడా శని, ఆయుష్కారకుడు కూడా శనే కాబట్టి శనిగ్రహం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. అలాగే లగ్నాధిపతి చంద్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానం ఎవరికైనా సరే పితృస్థానము, మంచి పూర్వ పుణ్యఫలాలు, అదృష్ట స్థానము.
కాబట్టి చంద్రగ్రహం కూడా బాగానే ఉంది. 12వ స్థానంలో రవి, శుక్రుడు, కేతు ఉన్నాడు, చూసుకోవాలి. అధికమైన ఖర్చులు ఉంటాయి, కొంచెం దూర ప్రయాణాలు అట్లాంటివన్నీ చేయకూడదు. ఎక్కువ స్నేహితులతో ఇంటరాక్షన్ ఎక్కువ పెట్టుకోకూడదు. స్నేహితుల వల్ల నష్టపోయే సమస్యలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. స్నేహితుల లాభం వస్తుందని ఆశపడకూడదు. స్నేహితుల వల్ల నష్టాలు ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ దూర ప్రయాణాలు చేయకూడదని నిర్ణయించుకోవాలి. ఇది రాశిచక్రంలో చెప్తుందన్నమాట. కాబట్టి అది 12వ స్థానంలో కేతు ఉంటే కొంచెం ఇబ్బందికరమైందనమాట. 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటారు అనమాట. ఖర్చులకు సంబంధించిన స్థానం. అంటే దురభ్యాసాలు అట్లాంటి అలవాటు పడతాం ఇట్లాంటివి ఉంటాయి, లేదా స్నేహితుల వల్ల వీళ్ళు ఇబ్బందులు పాలవచ్చు, అవి సూచిస్తుంది ముందుగానే. కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. అది మీకు చంద్రుడు గురువు యొక్క ఆధిపత్యం 6వ స్థానము, 9వ స్థానం వచ్చింది, పర్వాలేదు. ఒక స్థానం మంచిది ఉంది, ఒక స్థానం కొంచెం ఇబ్బందికరమైనది ఉంది, కాబట్టి టోటల్గా పర్వాలేదు. శని యొక్క స్థానం కూడా పర్వాలేదు, కుజుడు స్థానం కూడా పర్వాలేదు, కుజుడు కూడా బాగున్నాడు. ప్రాబ్లం వల్ల ఏంటంటే 12వ స్థానంలో ఉన్న గ్రహాలకి ఎప్పుడైనా సరే మీరు మంత్ర జపాలు అట్లాంటివి చేసుకోవాలి. 12వ స్థానంలో ఉన్న కేతువుకి కానీ, శుక్రుడికి కానీ, రవికి కానీ మీరు ఎప్పుడు చూసుకోవాలి. గోధుమలు దానం చేయాలి, ఖర్జూరం దానం చేయాలి, అయ్యే ఆహార పదార్థాలు మీరు తినాలి. ఆ స్థానం మీకు బాగుంటుంది అన్నమాట. అనవసరమైన ఖర్చులు, ఆ దూర ప్రయాణాల ఇబ్బందులు అవన్నీ రాకుండా ఉంటాయి. 12వ స్థానంలో నెగిటివ్ ఉంది కాబట్టి అది చూసుకోవాలి జాతకులు ఎప్పుడైనా సరే. కాబట్టి గోధుమలు ఎక్కువగా తినండి, అంటే చపాతీలు అట్లాంటివి ఎక్కువగా తినండి, దానం చేయండి. అలాగే ఖర్జూరం ఎక్కువగా తినండి, దానం చేయండి. ఉలవ వంటలు కూడా తినండి. అలాగే బొబ్బర్లు మీరు తినండి, దానం చేయండి. ఆ 12వ స్థానమే ఎక్కువ లోపంగా ఉంది, మిగతా అంతా కూడా బాగానే ఉన్నది. అది భావచార్ట్లో కూడా సేమ్ మీకు మామూలుగా రాశి చార్ట్ ప్రకారమే ఉంది. ఏ గ్రహాలు కూడా స్థాన చలనం ఏం చెందలేదు. కొంతమందికి ఏంటంటే భావ చార్ట్ ఒకలాగా ఉంటుంది, రాశి చార్ట్ ఒకలాగా ఉంటుంది, కొంచెం మార్పులు ఉంటాయి అన్నమాట. ఆ డిగ్రీల మార్పుల వల్ల జాతకంలో మీకు భావ చార్టు జాతకం ఒకటేలాగా ఉన్న వీళ్ళకి గుర్తుపెట్టుకోండి. అది కాబట్టి గురువు ద్వితీయంలో ఉన్నాడు. మీకు ఎవరైనా సరే చిన్నపిల్లలు అప్పుడు ఈ కనుక చూపించుకుంటే ముందు చూపించుకోవాలి. సగం అయిపోయిన తర్వాత కూడా తెలియదు. ఎందుకంటే ఒక మంచి 2 విత్తనాలు ఉన్నాయి అనుకోండి, ఒకే జాతివి మంచివి, అవి ఎదుగుదల పడిన ప్రదేశాలను బట్టి కూడా ఉంటాయి. దాన్ని పరిరక్షించే వాళ్ళని బట్టి ఎదుగుదల, అలాగే అవి ఎక్కడ నాటబడ్డాయి అనే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. మంచి ప్లేస్లో పడిన అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అలాగే జాతకునికి శుక్రమహాదశ నడుస్తుంది. శుక్రమహాదశలో ఈ సంవత్సరం చివరి దాకా రాహువు అంతర్దశ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం చివరి దాకా కూడా రాహువు వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రోగాలు, రుణబాధలు, రాహువు ఆ స్థానంలో వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. రోగాల మీద, రుణబాధల మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి జాతకులకి 4వ ప్లేసు, 11వ ప్లేసు జరుగుతుంది. కాబట్టి శుక్రుడు మహాదశలో రాహువు యొక్క అంతర్దశ. డిసెంబర్ దాకా కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత గురువు అంతర్దశ ప్రారంభమైంది, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేటికి వీటికి పరిహారంగా మీరు ఏం చేసుకోవాలంటే రాహు పరిహారంగా ఓం దుమ్ దుర్గాదేవి అనే మంత్రం చదువుకోవాలి ఈ డిసెంబర్ దాకా, డిసెంబరు 1 వరకే. అలాగే మినపగారులు, మినపట్లు ఎక్కువగా తింటుండాలి, అప్పుడప్పుడు దానం చేయాలి. అది ఓం దుమ్ దుర్గాదేవి నమః అనేది మాత్రం ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. మననం చేసుకుంటే ఏదో అవ్వదు, మనకి గుర్తుంటుంది. ఈ మంత్రజపం ఏంటంటే మన సంకల్ప బలం. మనకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి మాట మనలో మననం అవుతుంది అనుకోండి, అది పాజిటివ్ వైబ్రేషన్ నీలో పెంచుతుంటుంది. మనకేమన్నా నెగిటివ్ శక్తులు వచ్చినా కూడా అవి పోతుంటాయి. మనకు తెలియదు అనమాట వైబ్రేషన్స్ అవన్నీ. మనకి ఆధునిక సైన్స్ వచ్చిన తర్వాతే చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. అంత ఆధునికంగా సైన్స్ ఎదగనప్పుడు అన్ని విషయాలు మనకు తెలియవు. ఆ రాహు ఏంటి, కేతు ఏంటి, గురువు ఏంటి అనుకుంటాం. సైన్స్ ఎదిగే కొద్దీ ఏమైందంటే ఈ శాస్త్రాలన్నీ కూడా బలపడతాయే తప్ప వీక్ అవ్వవు. ఎందుకంటే ఇది వీక్ అయ్యే శాస్త్రం కాదు, జ్యోతిష శాస్త్రం. వృక్షాలకు వృక్ష శాస్త్రము, జంతువులకి జంతు శాస్త్రం ఎలాగో మానవులకి జ్యోతిష శాస్త్రం అలాగే. కాబట్టి శుక్రమహాదశ, రాహు యొక్క అంతర్దశ. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. మీ దగ్గర ధనం లేకపోతే అప్పులు చేయవాకండి, మీ దగ్గర ధనం ఉంటే అప్పులు ఇవ్వవాకండి. ఎందుకంటే 6వ స్థానంలో మీ జాతకంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. అలాగే శుక్రుడు 12 దూర ప్రయాణాలు అవి చేసేటప్పుడుగా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరైనా సరే మీకు డేటు, బర్త్ డేటు, బర్త్ ప్లేసు,
టైము కనుక నాకు వాట్సాప్ చేయండి. అక్కడ కింద మెసేజ్ పెట్టవాకండి. అక్కడ మెసేజ్లో ఎన్ని జాతక పట్టికలు పంపించడం కుదరదు. వాట్సాప్లో మీరు సెండ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ ఎప్పుడు కాల్ చేయాలో చెప్తాను అనమాట. అది ఉచితంగానే, నాకేం ధనమేమి ఇవ్వక్కర్లా, నేను ఉచితంగానే చెప్తుంటాను సేవా ధర్మం కింద. పూర్తి జాతకం రాయమంటే అప్పుడు ఛార్జీలు ఉంటాయి, కానీ మీకు చెప్పమంటే నేను ఎప్పుడైనా చెప్తుంటాం. అది మీకు క్లియర్గా అర్థమైతే వచ్చేది. ఇప్పుడు ఇందులో నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు కూడా ఎవరికైనా సరే ఇలా వస్తాయి. దానికోసం మీరేమి ధనం ఖర్చు పెట్టుకోకర్లా. మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం ఆచరించుకోవాలి. అందరూ వింటారు, అందరూ వింటే ఉపయోగం ఉండదు, ఆచరిస్తేనే. అందరూ భగవద్గీత చదువుతారు, అందరూ గుళ్ళకి వెళ్తారు, అందరూ పూజలు చేస్తారు. అటు విధానం ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అవ్వడు కదా. అక్కడ మాస్టర్ చెప్పిన పాఠాలు అలాగా ఆ విధానం ఎవరు అప్లై చేస్తారు, ఆ టైమింగ్స్, ఆ అవర్స్, స్కూల్లో పాఠాలు పెట్టినోడే వాడు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫస్ట్ ర్యాంక్ ఇట్లా వస్తారు. అలాగే జ్యోతిష్యం కూడా చెప్పినవి కొంచెం ఆచరించాలి. నేను చెప్పే అసలు ఖర్చుతో లేని పనే కదా. మీరు చేసుకోవాల్సిన మంత్ర జపం, మీరు చేసుకోవాల్సిన ధ్యానము, మీరు తినాల్సిన ఆహార పదార్థాలు దానం చేయాల్సిన